రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం కొత్తగా నిర్మితవుతున్న కార్యాలయం దగ్గర ఉన్నా. ఇక్కడ అనుమతులు లేకుండా ఎకరం 75 సెంట్లలో నిర్మాణం చేశారని ఇక్కడ స్థానికులు కూడా అయితే మండిపడుతున్న ప్రస్తుతం మనం చూడొచ్చు. నిన్న జీఎంసీ అధికారులు వచ్చి దీనికి సరిగ్గా అనుమతులు లేవు, ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు అంటే ఇక్కడ నోటీసులు కూడా అంటించడం జరిగింది. విజువల్స్ చూస్తున్నాం. గ్రేటర్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ పూర్తిగా అయితే ఈ సర్వే నెంబరు అలాగే ఇది ఎన్ని ఎకరాల్లో మొత్తం అంతా ఇక్కడ నోటీస్ బోర్డు అయితే అందించడం జరిగింది. ఇది అనుమతులు లేకుండా ఎలా నిర్మాణం చేశారంటూ ప్రశ్నించారు. అలాగే గతంలో ఇది కాపు భవనంగా అడిగితే ఎందుకు ఇవ్వలేదని కూడా స్థానికులుగా ఉన్న ఇక్కడ అయితే డిమాండ్ చేయడం జరిగింది. నరసింగరావుపేటలో ఉన్న ఈ వైసీపీ కార్యాలయాన్ని నిర్మించడంపై స్థానికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్న ప్రశ్న ఉంది. ప్రస్తుతం అంతా స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? మీరు గతంలో కూడా దీనిపై వ్యతిరేకించారు, ఎందుకని? గతంలో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భూమిని అయితే గ్రామ పెద్దలు, మా తర్వాత పెద్దలు కూడా అందరూ కూడా గ్రామ అవసరాలకు గ్రామం పెరుగుతుంది కాబట్టి రేపు పొద్దున్న ఎలాంటి ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఎలాంటి పండుగలు చేసుకోవాలన్నా, ఇక్కడ ఓపెన్గా ఏదైనా పార్క్ చేసుకోవాలన్నా సరే ఒక స్థలం ఉండాలి అని బాగా ఆలోచించి ఫ్యూచర్ ఆలోచించి గ్రామ పెద్దలందరూ ఏం నిర్ణయించారంటే మనకి ఏదైతే భూమి ఉందో గ్రామం మధ్యలోని ఇది మన ఉమ్మడి అవసరాలకు ఉంచుకొని, ఎందుకంటే గ్రామం రోజు రోజుకి పెద్ద అవుతున్న కొలితే మనకి ఎక్కడ కూడా స్థలాలు కూడా ఉండట్లేదు గ్రామంలో. కనుక ఈ స్థలాన్ని కాపు కమ్యూనిటీ హాల్గా కట్టుకొని మిగతా స్థలాన్ని ఇండోర్ స్టేడియం కట్టుకుందాం అని చెప్పి నిర్ణయించుకొని ఇప్పుడు ఎన్నో సంవత్సరాల కిందటే నిర్ణయించుకొని ఈ స్థలం ఉంచడం జరిగింది. మరి ఈ స్థలాన్ని ఎవరికి కూడా ఆక్రమణ గురవ్వకుండా పేలాగొంది సత్యనారాయణ గారు ఉడా అప్రూవల్లోని చుట్టూ వాల్ కట్టించి దీన్ని సంరక్షించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం 2019లో గెలకముందు ఇక్కడికి వచ్చిన అమర్నాథ్ ఎట్టి పరిస్థితుల్లో హామీ తీసుకున్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాపు కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను, నన్ను గెలిపించండి, మీ అందరికీ కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను, ఈ భూమి మీకే చెందుతుంది అని చెప్పి మాట ఇచ్చి గెలిచిన తర్వాత తన వైఖరిని మార్చుకొని తన పని అయిపోయిందని తెలుసుకొని గ్రామ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని భయపెట్టి అక్రమంగా ఇక్కడ ఎన్నో కేసులు వేసినా సరే అక్రమంగా దౌర్జన్యంగా సరే ఇక్కడ ఈ వైసీపీ కార్యాలయం కట్టించారు. దీనికి ప్రజలందరూ ఖండించారు. దీని మీద పిల్లి కూడా వేసాం కోర్టులోని, చాలా కేసులు కూడా పెట్టారు మా మీద. కానీ మేము ఒకటే అంటున్నాం, మేము దేనికి కూడా వ్యతిరేకత కాదు ఏ పార్టీకి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మా పార్టీకి ఇక్కడ కట్టిన పార్టీ కార్యాలయం గురించి మాట్లాడుతున్నాం. ఇది మా గ్రామానికి చెందిన భూమి. ఈ భూమి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంచుకున్నాం. కనుక దీన్ని మా కాపు కమ్యూనిటీ హాల్కి అప్పగించాలని చెప్పి వైసీపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో ఉమ్మడి పార్టీ వాళ్ళ నాయకులకి కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపు కమ్యూనిటీ హాల్గా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, అసలు అది పూర్తిగా మీరు గ్రామస్తులు ఎప్పటి నుండి ఈ వాదన ఉంది? ఎందుకంటే సుమారుగా 2 ఎకరాల పైగా విస్తీర్ణంలో ఈ భవనాన్ని కట్టారు కదా. గత 20 సంవత్సరాల నుండి కూడా టీడీపీ హయాంలోని దాడి వీరభద్రరావు సమక్షంలోనే అప్పటి నుండి కూడా ఇది ఆర్గ్యుమెంట్ అవుతూనే ఉందండి. ఇది గతంలోనైతే టీడీపీలోని వీరభద్ర గారి హయాంలోని ఈ స్థలాన్ని అనకాపల్లిలో ఇస్తానంటే మేము వద్దని ఉమ్మడి గ్రామ ప్రజలందరం కూడా దీన్ని వ్యతిరేకించి ఈ స్థలాన్ని అప్పుడు వీరభద్ర గారితో చెప్పి ఆక్యుపై చేయడం జరిగిందండి. ఇది కరెక్ట్గా 5 ఎకరాలండి భూమి. ఈ 5 ఎకరాల్లోని శ్రీశక్తి భవనం బిల్డింగ్కి ఒక 60 సెంట్లు పోయి, అలాగే మా వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక కేంద్రం అనే అది దానికి 30 సెంట్లు తీస్తారండి. అలాగే అంగన్వాడీకి కూడా 15 సెంట్లు తీస్తారు. ఈ ఉన్నది 3 ఎకరాల 70 సెంట్లు కూడా గ్రామానికి కళ్యాణ మండపానికి మేము టీడీపీ హయాంలోని మన పేలాగొంది సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము కళ్యాణ మండపానికి పెట్టామండి. పెడితే కాపు కళ్యాణ మండపం బిల్డింగ్ మొత్తం 2,50,00,000 అంతా శాంక్షన్ అయింది. దానికి 50 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మా అదృష్టం కొలది ఏంటంటే ప్రభుత్వం మారింది. నెక్స్ట్ అయితే మన ఇప్పుడు అమర్నాథ్ ఏం చేశాడంటే గ్రామ కమిటీ వేశారండి. కమిటీలోని మీటింగ్లో కూడా చెప్పాడు, మీ గ్రామానికి ఏంటి కావాలో చెప్పండి, మౌలిక సదుపాయాలు నేను చేస్తాను, మా ప్రభుత్వం వస్తానంటే మేము ఊరోళ్ళందరం కూడా మీటింగ్లోని సార్ మాకు గ్రామానికి కళ్యాణ మండపం కావాలండి. నేను ఎందువల్లంటే ఏ చిన్న ఫంక్షన్లు అయినా ఏ కార్యక్రమం అయినా కూడా స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఆల్రెడీ 3 ఎకరాల 70 సెంట్లు ఉంది. దాంట్లోనే మా కళ్యాణ మండపం కట్టించేస్తే మేము అందరికీ వేస్తామని మన గ్రామస్తులందరూ కూడా మాటిచ్చి ఆయన్ని గెలిపించడం జరిగిందండి అందరూ. దాని అధికారం వచ్చిన తర్వాత ఆ మాట పక్కన పెట్టేసి ఆయన వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్కి శంకుస్థాపన చేస్తే మేము గ్రామస్తులంతా అడ్డుకున్న తర్వాత మా అందరినీ కూడా పోలీసు ప్రొడక్షన్ వచ్చి ప్రభుత్వం వాడిది. అందువల్ల మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేసి దౌర్జన్యంగా ఇది కట్టడం జరిగిందండి. అయితే మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో వేస్తాం, కానీ కోర్టులో కూడా ఆపమని చెప్పారు. కానీ దాన్ని కూడా బేఖాతరు చేశారనమాట. దౌర్జన్యం అనమాట.
అందువల్ల మేము కూడా మరి ఏమి చేయలేక నిత్యాసత చూస్తున్నాం కదండి రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉందో. అందువల్ల మేము భయపడి ఉండిపోయాం. మేము ఇప్పుడైనా కాంగ్రెస్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ జనసేన అధ్యక్షులు మన ఎలక్షన్ ముందు వచ్చారు, చూసిన తర్వాత సరే మనం వస్తే మాత్రం గ్యారెంటీగా దీన్ని కాపు కమ్యూనిటీ బిల్డింగ్కి నేను చేస్తానని కొందరు రామకృష్ణ గారు మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి, మాట ఇచ్చారు. ఆ ప్రకారంగా మాకు ఇప్పుడు ఈ కాపు కమ్యూనిటీ బిల్డింగ్ కళ్యాణ మండపం మాకు కావాలని మా గ్రామస్తులందరి తరపున మేము కోరడం జరుగుతుంది సార్. చెప్పండి, అసలు ఇప్పుడు నిర్మాణంలో జరుగుతుంది ఈ బిల్డింగ్, ఇప్పుడు నిన్న నోటీసులు జీఎంసీ అధికారులు వచ్చి నోటీసులు అందించారు, ప్రస్తుతానికి ఆగింది. ఏ విధంగా సార్ దీన్ని మేము ఈ చర్యని సూపర్గా గుర్తిస్తున్నామండి. యాక్చువల్గా దీనికోసం చాలా నుంచి పోరాడుతున్నాం. 4 సంవత్సరాల ఇంతకు ముందే పిలగొందుగా హయాంలోనే గోడ కట్టారు, దానికి అది విఎంఆర్డీఎస్ నిధులు కట్టారు. సో దీని ఏంటంటే భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పేది గవర్నమెంట్ భూమి కాదండి, ఇది జీవీఎంసీ వాళ్ళు అదివరకే తీసుకున్న భూమి అండి ఇది. సో దీంట్లో ఏంటంటే మేము లాస్ట్ టైం ఇక్కడ మేము చాలామంది వ్యతిరేకించాం. అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్తో పెట్టి వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి దీనికి ఆర్టీలో ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టినప్పుడు కూడా దీనికి ఏ విధంగా అనుమతులు లేవని చెప్పి మాకు డాక్యుమెంట్ కూడా ఇచ్చారు. మేము దీని హైకోర్టు కూడా వెళ్ళామండి ఇది. సో ఇది హైకోర్టులో పిల్లు ఉండగానే వాళ్ళ యొక్క ప్రభుత్వం అంతా గవర్నమెంట్ అధికారం వాళ్ళది కాబట్టి వాళ్ళ ఇష్టం సంతకాలు పెట్టించుకొని దీనికి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మేము అప్పటికే అడ్డుకున్నప్పుడు చాలాసార్లు పోలీస్ ప్రొటెక్షన్తో పెట్టి దీని ఇంత బలవంతం కట్టారు. ఇప్పటికీ అధికారం వాళ్ళది కాబట్టి అంతా చలాయించిపోయింది. దీనికైతే ఒక్క అనుమతి కూడా లేదండి బిల్డింగ్ అయితే ఒక్క అనుమతి లేకుండా ఈ బిల్లు కట్టారు. దీన్ని మనం కూడగొట్టేస్తే బాగుంటుంది మా అభిప్రాయం. స్థానికులు అయితే చెప్తున్నారు పూర్తిగా ఈ భవనానికి పూర్తిగా అనుమతులు లేవు, అనుమతులు లేకుండా నిర్మించారని. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయం నిర్మాతం అవుతున్నా అనకాపల్లి జిల్లా మాత్రం ఈ కార్యాలయం వివాదాస్పదంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో హామీ ఇచ్చారు ఇది కమ్యూనిటీ హాల్గా కడతారని చెప్పేసి, అలాంటిది మాట తప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వైసీపీ పార్టీ ఈ పార్టీ కార్యాలయం ఎంతవరకు కట్టుకుంటారా అంటూ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా మేము కోర్టుకు కూడా వెళ్ళాం, కోర్టులో కూడా ఈ కేసు నడుస్తుండగా మమ్మల్ని బెదిరించి ఈ కార్యాలయాన్ని కట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికైనా ఇది మాకు కమ్యూనిటీ హాల్గా కావాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా అనకాపల్లి జిల్లాలో వైసీపీ కార్యాలయంపై ఒక వివాదాస్పదం అనేది మనం చెప్పవచ్చు. ఇదే పరిస్థితి. నాయుడు, RTV, అనకాపల్లి జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.